న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నేటి నుంచి ముక్కంటేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు. శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. పరమశివుడు వరంతో కన్నప్పగా మారిన తిన్నడికి కొండపై స్థానమిచ్చి కింది భాగంలో దేవదేవుడు కొలువై పుణ్యక్షేత్రం ఇది. దీంతో భక్తుడు కన్నప్పకు తొలి పూజ చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. 14 రోజులు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ప్రథమంగా కన్నప్ప ధ్వజారోహణం జరుగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ అలంకార మండపం నుంచి భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి కొండపైకి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. అక్కడ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రయుక్తంగా కన్నప్ప ధ్వజారోహణం మహాక్రతువులను నిర్వహించి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఈ క్రమంలో కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ దీప అలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్న అలంకరణలు మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో రంగవల్లులతో అలంకరించారు. గోపురాలకు కొత్త రంగులు అద్దడంతో కలకల్లాడుతున్నాయి. భక్త కన్నప్ప రామసేతు వంతెన పట్టణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. చతుర్మాడ వీధులు, సాంస్కృతిక కార్యక్రమాలు వేదికైన దుర్జటి కళా ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సన్నిధి వీధిలో కైలాసం సెట్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. రథాలు, నారద పుష్కరిణిలోని తెప్పలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి, ఈవో బాసిరెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తారు.
नमः शिवाय। कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणम करुणावर्णालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिवारी యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుంచి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడుతున్నాయి। అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా ఈ రోజు ప్రదోషకాలం ముందు శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది। ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మలో అర్జునుడు శాప వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినాడు। కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ। స్వామివారికి ప్రతి నిత్యం కూడా జరిగే కైంకర్యాలకు మొట్టమొదటిగా కూడా